హాయ్ హలో అందరికీ నమస్తే. నేను హరీష్ విజన్ టీవీ. ఈరోజు అయితే మనం కొండపల్లి బొమ్మలకైతే చూపించడానికి తీసుకువచ్చాను. అంటే కొండపల్లి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతాయి, ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి, వాటి కాస్ట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా ఏ కర్రతో తయారు చేస్తారు. మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాజస్థాన్ వాళ్ళు కానీ లేకపోతే ఇతర వ్యాపారస్తులు కానీ ఏ స్ట్రాటజీని ఉపయోగిస్తే మార్కెట్ని కస్టమర్ని పెంచుకుంటారనే ముఖ్య అంశంగా చెప్పవచ్చు. చూద్దాం రండి. ఇవి కొండపల్లి బొమ్మలు. ప్రతి ఒక్కరు చూసినా ఆ డిజైనింగ్ కూడా అది ఐరనే, కానీ కొండపల్లి అక్కడి నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసారు. నార్మల్గా ఇదంతా ఇదో ఇది చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఏంటంటే ఇది స్టోను సాయిల్తో చేయడం జరుగుతుంది. ఇంకా మనం స్టోర్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం సాయిల్తో చేసారు అనమాట. ఇవి ఇక్కడ పైన ఉన్నాయి కదా, ఈ పైన ఏమో నార్మల్ బ్యాంబూ కర్రలతో దాంతో చేస్తారు. ఇవి ఇక్కడ కింద ఉన్నాయి, ఇది సాయిల్ మట్టితోని ప్రత్యేకంగా చేస్తారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి అప్పటి కాలం నాటి ఏ విధంగా రాజులు కానీ రాణులు కానీ ఏ విధంగా ఉన్నారో, నార్మల్ సామాన్య ప్రజలు ఏ విధంగా ఉన్నారో, లేకపోతే ధనవంతులు ఏ విధంగా ఉన్నారో వాటిని అన్నిటి కళారూపంలో తీర్చిదిద్దే కొండపల్లి యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి వీణ, ఇవి నార్మల్ సౌండ్స్ కూడా వస్తాయి అనమాట. ప్రతి ఒక్కటి ఈ ఇంట్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. హాల్లో కానీ లేకపోతే నార్మల్గా మనకు ఇది బెడ్రూమ్స్లో కానీ అందులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక రైతు అనమాట, ఎడ్ల బండి మీద ఆ వరి బస్తాలు తీసుకెళ్తుండు. ఇవి ఎడ్లు, ఇది మొత్తము సాయిల్తోని, ఇది మన బ్యాంబూ కర్రలు ఉంటాయి కదా వాటితోని, ఇది న్యాచురల్గా మనకు నిర్మల్లో దొరికేది. నిర్మల్లో, విజయవాడలోని, మొత్తం ఇది ఆల్ ఇండియాలోని ఎక్కడెక్కడ బ్యాంబూ ఉంటుందో ప్రత్యేకంగా అక్కడి నుంచే డైరెక్ట్ ఇంపోర్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది రీటైల్ షాప్లకు అనమాట. అక్కడి నుంచి వెళ్ళి కస్టమర్కు డెలివరీ చేస్తారు. ప్రతి ఒక్కటి బాగుంటుంది. మనకి ఇక్కడ ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది హ్యాండ్ బ్యాగ్ కానీ, ఇగో మనకి ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న పీటలు కానీ, టేబుల్స్ కానీ, ఇంకో ఇది మొత్తం ఎట్లా చేస్తారు. ఇగో ఇక్కడ గుడ్లగూబ, అదే క్యామలు, ఎలిఫెంటు, ఇవన్నీ బాగా అంటే ఇగో చూడండి. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే దీని మీద డిజైనింగ్ కూడా వేసారనమాట. ఈ డిజైనింగ్ కూడా ఇది పెయింటింగ్ కాదు, ఓన్లీ మన దాంతోనే, ఇది స్టోన్తోని చిన్న చిన్న స్టోన్స్ ఇవి. అదేవిధంగా ఇవి కూడా చిన్న చిన్న స్టోన్స్, కొన్ని ఏమో సాయిల్తో చేసినటువంటి కలర్స్ కూడా న్యాచురల్గా వేస్తారు అనమాట. ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ అనేటువంటి పెయింటింగ్ కాదు, వాళ్ళు కొన్ని ఇది చెట్ల తయారులోని మిక్సింగ్ చేసి దాని నుంచి వచ్చే రసముని పెయింటింగ్ రూపంలో రుద్దుతారనమాట. చాలా బాగున్నాయి. చూసుకున్నట్లయితే ఇది మనకు చెట్టు లాగానే కనిపిస్తుంది, కానీ చెట్టు కాదు, ఇది ఒక బ్యాంబూతోనే తయారు చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇవి చూసుకున్నట్లయితే ఇవి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇగో మెయిన్ మనకు డిస్టిక్ చెప్తాం కదా, ఇగో చూడండి. ఇది మొత్తం గ్రాస్తోనే తయారు చేసామన్నా. అప్పటి కాలంలో ఒక పెళ్లి పిల్ల కానీ ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తున్నారు. చూసుకున్నట్లయితే ఇంకా ఇవి మనకు హాల్లో పెట్టుకున్నట్లయితే బాగున్నాయి అన్నమాట. ఇక బుద్ధుడు మనకు ఇండియాకి సంబంధించింది పెద్ద పెద్దవి బాగున్నాయి. ఇది చాలా ప్రతి ఒక్కటి అన్నమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది కదా, ఇది ఒక తాటి చెట్టు, అంటే ఒక గౌడన్న కళ్ళు ఏ విధంగా గీస్తాడు అనేది కూడా అప్పటి పురాతన చరిత్రని బట్టి దాన్ని చేయడం అయితే జరిగింది. చూసుకున్నట్లయితే ఇంకా ప్రతి ఒక్కటి ఇందులో ఒక నాగరికత, ఒక ప్రాచీనీకరణ దాన్ని బట్టే ఏది కోయ వాళ్ళు కానీ, నార్మల్గా ట్రైనర్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరూ దీన్ని తీర్చిదిద్దుతారు అన్నమాట. ఇంకా మరికొన్ని అయితే మీకు చూపిస్తే ప్రయత్నం చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ పికాక్ ఉంది. ఈ పికాక్ కూడా మనకు పెయింటింగ్ లాగానే కనిపిస్తుంది, కానీ అది పెయింటింగ్ కాదు, న్యాచురల్గా కొన్ని రసాయనాలతోని మిక్సింగ్ చేస్తే వచ్చేది అనమాట. చిన్న చిన్న వస్తువు నుండి ఇక్కడ నార్మల్గా ఏరోప్లేను, ఇలా చిన్న చిన్న మోటార్ సైకిల్స్, లారీ, ట్రక్, ప్రతి ఒక్కటిగా డోలు వాయిద్యాలు, పెళ్లి సందడి ఏ విధంగా ఉంటుంది అనేది చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్ద పిల్లలు హాల్లో పెట్టుకోవడానికి ప్రతి ఒక్కటి బాగుందన్నమాట. మనం ఇంటి ముందు పెట్టుకుంటాం చూడు, మనం ఇంటి ముందు పెట్టుకునే
తులసి మొక్కను కూడా వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో చూసానండి. ఇది హుడ్, మొత్తము హుడ్. ఇది కొంచెం ప్లాస్టిక్ పెట్టింది అనమాట. ఇక్కడ ఈమె ఇక్కడ ఆహారం తీస్తుంటుంది కదా, ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణ ఏంటంటే సేమ్ మనకు మనుషులు ఏ విధంగా రోజు ఇంట్లో ఎటువంటి వర్క్ చేస్తారో అటువంటిని రూపుదిద్దడం జరిగింది కోయ బొమ్మలు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఒక బ్యాంబూతోని చేయడం జరిగింది. ఏ విధంగా ఉందో ఇక హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు, వెంకటేశ్వరుడు, ఇంట్లో రోళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనకు ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి మనం ఏదో కలర్ఫుల్ లైటింగ్ ఇప్పుడు ప్లాస్టిక్తో వస్తున్నాయి, కానీ ఇదేంటంటే ఒక దాదాపు ఒక 500 years నాటి చరిత్ర ఉన్నటువంటి కోయ బొమ్మలకు ఇంత ప్రత్యేకత ఉందన్నమాట. ప్రతి ఒక్కటి న్యాచురల్గా హ్యాండ్ ప్రూఫ్తోని చేయడం జరుగుతుంది. చెప్పాలంటే ఇక్కడ మనకు అయోధ్యలో ఎటువంటి రామ మందిరం ఉన్నది అక్కడ అనేది క్లియర్ కట్గా మెయిన్ హుడ్తోనే మొత్తం విత్ హ్యాండ్తో చేయడం జరిగింది. ఇందులో లైటింగ్ కూడా వస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కటి హ్యాండ్ మేడ్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంబూ సాయిల్తో కాబట్టి కొంచెం రేట్ల విషయంలో కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ మేడ్ ఎక్కడైనా బ్రాండ్ ఉంటుంది, అదేవిధంగా కూడా చెడిపోకుంటూ ఉంటుంది, చాలా రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేట్ అనేది నార్మల్, ఇది ఫ్లెక్సిబిలిటీగా దానికి ఎంత వర్త్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ఇంట్లో ఎటువంటి అడావిడి జరుగుతుంది అనేది కూడా ఉంటుంది అనమాట. అయ్యో ఉషా అని పేరు కూడా రాసిరు అనమాట, కంపెనీ ఫేమస్ చెప్పొచ్చు కదా. ఇగో ఈమె ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తుంది. ఇక్కడ కొందరు ఇక్కడ ఆడుతున్నారు, ఇక్కడ బొద్దులు, ప్రతి ఒక్కటి ఉందన్నమాట. హ్యాండ్ మేడ్ ప్రతి ఒక్కటి, అందుకే ఇంత ప్రత్యేకత అని చెప్పొచ్చు. మెయిన్గా చెప్పారంటే ఇక్కడ హైదరాబాద్, ఇది ఈసీఎల్ లో ఉన్నటువంటి రాధికా దగ్గర ఉంటుంది అనమాట. రాధికా రోడ్, రాధాకృష్ణ శ్రీకర హాస్పిటల్ పక్కనే ఉంటుంది రాధాకృష్ణ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇందులో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇది నార్మల్ గా షాప్ పేరు ఆర్కే హ్యాండిక్రాఫ్ట్, ఈసీఎల్ కమలానగర్, శివాలయ టెంపుల్ అపోజిట్. అన్న ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్టింగ్ చేస్తుంటారు? అంటే మాది విజయవాడ, రాజస్థాన్, ఆల్ ఇండియా ఉంటాయి. అంటే ఆల్ ఇండియా కంట్రీస్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర, అన్ని ఐటమ్స్. అంటే బిజినెస్ లో ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే కస్టమర్ ని ఆకర్షిస్తారు? కాబట్టి ఒక 1 year అవుతుంది అన్న. ఇప్పుడే చూస్తున్నారు కదా, 1 year అయింది. ఇక్కడనే ఉందన్నమాట. అన్ని హోల్సేల్కే దొరుకుతాయి. ఎవరికన్నా కావాలనుకుంటే నేను కింద నెంబర్ పెడుతున్నాను అన్నది, అతనికి కాల్ చేయండి. నార్మల్గా ఆర్డర్ కానీ లేకపోతే హోల్సేల్గా ఇక్కడికి వచ్చినా కూడా ఇస్తారన్నమాట. బొమ్మలే కాదు, మళ్ళీ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అనమాట. న్యాచురల్ గా బ్యాంగిల్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఇవి న్యాచురల్ పెయింటింగ్స్, ఏదో అక్కడ చెట్ల నుంచి ఇంతకుముందు చెప్పిన విధంగా చెట్ల నుంచి వచ్చే రసాయనాలతోనే మిక్సింగ్ చేసి అందులో ఏదో చిన్న కెమికల్ కలిపి చాలా రోజులు ఉండే విధంగా చేస్తారన్నమాట. ఇది గర్ల్స్కి ఫీమేల్స్కి అయితే బాగుంటాయి అన్నమాట న్యాచురల్గా.